ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు మంచి వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదను. ఈరోజు మంచి వాగ్దానం కదండి. మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటే దేవుని యొక్క సన్నిధి ద్వారా మీరు చాలా గొప్ప కార్యాలు చేయగలుగుతారు. అంతేకాదు, ఒక వ్యక్తి దేవునికి సన్నిహితంగా జీవించినట్లయితే ఆ వ్యక్తి ద్వారా లక్షలాది జనాలు దీవించబడతా ఉంటారు. మోషే దేవునితో చాలా సన్నిహితంగా జీవించాడు కాబట్టే లక్షలాది ప్రజలను నడిపించగలిగాడు. అలాగే ఒక ప్రార్థన పరుడు, దేవుని సన్నిధిని ఇష్టపడేవాడు ఉన్నట్లయితే ఆ ఇల్లంతా కూడా ఆ ప్రార్థన పరుని వల్ల దీవించబడుతుంది. భక్సింగ్ అయ్య గారు మనందరికీ తెలుసు, బ్రదర్ భక్సింగ్ అని పిలుస్తూ ఉంటారు కదా. తను చాలా ప్రార్థన పరుడు. ఆయన ప్రార్థన చేసిన ఆ స్థలము గుంటలు వచ్చాయంట. మరి దేవుడు ఆయనను ఎంతగా దీవించాడు తెలుసండి. ఆయన మరి చివరి దినాల్లో పక్షపాతం వచ్చినప్పుడు ఆయన ఒక రూమ్ నుండి ఇంకో రూమ్కి తీసుకెళ్లే సమయంలో అదే టైంలో ఒక వ్యాధిగ్రస్తుడు వచ్చి మరి భక్సింగ్ అయ్య గారి చేత ప్రార్థన చేయించుకోవాలని వచ్చాడు. కానీ ఆ రోజు భక్సింగ్ అయ్య గారు అస్సలు బాలేక ఒక రూమ్ నుండి ఇంకో రూమ్కి తరలిస్తున్న సమయంలో ఈ వ్యాధిగ్రస్తుడు కేవలం ఆ భక్సింగ్ అయ్య గారిని ఇలా చూశాడంట, స్వస్థత పొందుకున్నాడు. చూడండి, ఒక ప్రార్థన పరుడు, జీవితాంతము దేవుని సన్నిధి కలిగిన వారు, మరి వారు బాలేకపోయినా కూడా దేవుని యొక్క కార్యం అనేది ఇంకా వారిలో జరుగుతుందంటే కేవలము అది దేవుని యొక్క సన్నిధి బట్టే. ఈరోజు నీవు దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధి నీవు కలిగి ఉన్నట్లయితే ఈ లోకంలోనే నీ కొరకు అన్ని పని చేస్తూ ఉంటాయి. ఈరోజు నీవి మాటలు వింటున్నావు, దేవా నీ సన్నిధి నాకు తోడుగా వస్తే ఈ లోకం నా కొరకు పనిచేస్తుందని మరి ఈ యొక్క వాగ్దానం ఇస్తున్నావు కదా. మరి నా కొరకు నీవు ఉన్నావని, ఈరోజు నాతో నువ్వు వస్తున్నావని, అంతేకాదు ఈరోజే కాదు జీవితకాలం అంతా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని నువ్వు అడిగినట్లయితే నువ్వు ఏ పని చేసినా నీకు విశ్రాంతిని, నీకు నెమ్మదిని దయచేస్తాడు. దేవుని సన్నిధిలో ప్రెషర్ ఉండదు, టెన్షన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నట్లయితే అది గొప్ప ఎనర్జీ, గొప్ప శక్తి, గొప్ప బలము. అందుకే బైబిల్ సెలవిస్తుంది, దేవాది దేవుడు చెప్తా ఉంటున్నాడు, నా బలమును వెతుకుడి, నా సన్నిధిని నిత్యం వెతుకుడి అని చెప్తా ఉంటున్నాడు. దేవుని సన్నిధి వెతుకుదామా? చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఎవరైతే నీ చాటున నీ సన్నిధానంలో నివాసం చేస్తారో అలాంటి వారునైనా గొప్ప శక్తి పొందుకుంటారు. అంతేకాదు అనేకమైన వాటిని ఎదిరించగల శక్తివంతులుగా తయారవుతారు. నాయన ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. మేము ఎక్కడికి వెళ్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ ఉన్నా కూడా నీ సన్నిధి మాకు తోడుగా వచ్చునుగాక. ప్రతి ఒక్క క్షణం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా నీవు మమ్మల్ని వదిలిపెట్టకుండా ఉండండి నాయన. అయ్యా, మిమ్మల్ని వెంటాడి మీ యొక్క సన్నిధిని పొందుకునే శక్తిని, అవకాశం మాకు దయచేస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి ఒక్క వ్యక్తి ద్వారా ఇంత ఆశీర్వాదం మనం పొందుకుంటున్నామంటే మన కుటుంబానికి మనం ఎందుకు ఆశీర్వాదకారకులుగా ఉండకూడదు? మన ఆఫీస్లో మనం ఎందుకు ఆశీర్వాదం తెచ్చేవారుగా ఉండకూడదు? యోసేపుతో దేవుడు ఎల్లవేళలో తోడుగున్నాడంట. అందుకే ఆయన చేసేదంతా కూడా సఫలపరచబడింది. అదే దేవుని యొక్క సన్నిధి అంటే. కాబట్టి ఈరోజు ఆ సన్నిధిని కోరుకునండి, దేవుని యొక్క సన్నిధిని వెతకండి. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేసి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ బ్లెస్డ్, హ్యావ్ అ బ్లెస్డ్ డే.